మానస ఏంట్రా ఇంత లేట్ అయింది అని అడుగుతుంది. గౌతమ్ ఏం మాట్లాడడు. విష్ణు సరే డిన్నర్ చేద్దాం ఫ్రెష్ అయ్యిరా. గౌతమ్ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతాడు. మానస ఏమైంది వీడికి పిలుస్తుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. విష్ణు ఏమో అంటాడు స్నేహ వాళ్ళ ఇంట్లో. లోపలికి వస్తున్న స్నేహను చూసి శారదా గారు ఏంట్రా అలా ఉన్నావు? స్నేహ కొంచెం హెడేక్గా ఉంది అమ్మా. ఆద్య ఎక్కడ ఉంది? శారదా గారు మా గదిలో పడుకుంది, తీసుకురమ్మంటావా? స్నేహ వద్దు ఉండనివ్వు అని లోపలికి వెళ్ళిపోతుంది. స్నేహ లోపలికి వెళ్ళి గౌతమ్ని తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది. స్నేహ ఐఆమ్ సారీ గౌతమ్, నిన్ను నా మౌనంతో బాధ పెట్టినందుకు. ఒక లాకిచ్చిన మాట కోసం నిన్ను దూరం చేసుకుంటున్నాను అని ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూనే పడుకుండిపోతుంది. ఇక్కడ విష్ణు గౌతమ్ రూమ్ డోర్ కొడుతూ ఉంటాడు. గౌతమ్ బయటికి వచ్చి ఏంటి అంటాడు. విష్ణు అది నేను అడగాలి, ఏంటి ఏమైంది? గౌతమ్ ఏం కాలేదు అని డోర్ వేస్తుంటే విష్ణు చెయ్యి అడ్డుపెట్టి మాట్లాడుతుంటే డోర్ వేస్తావేంట్రా? గౌతమ్ నాకు మాట్లాడాలని లేదు అని లోపలికి వెళ్తాడు. విష్ణు లోపలికి వస్తూ అదే ఎందుకు అని అడుగుతున్నా. గౌతమ్ ఏమీ మాట్లాడడు. మానస విష్ణు అడిగిన దానికి సమాధానం చెప్పరా? గౌతమ్ నువ్వు కూడా ఏంటి మానస ఏం లేదంటే వినరే. విష్ణు మరి ఎప్పుడూ లేనిది ఎందుకురా అంత చిరాకుగా ఉన్నావు? గౌతమ్కి స్నేహ గుర్తుకొచ్చి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఏమీ లేదు ప్లీజ్ మీరు వెళ్ళండి. మానస సరే నీ ఇష్టం, కానీ డిన్నర్ చేద్దాంరా. గౌతమ్ నాకు ఆకలిగా లేదు, మీరు తినండి. విష్ణు వీడేదో దాస్తున్నారు, అదేంటో ఎలా కనుక్కునేది అనుకుంటాడు. మానసాకి ఫోన్ వస్తే బయటికి వెళ్తుంది. విష్ణు గౌతమ్ ఎదురు వెళ్ళి నిలబడతాడు. విష్ణు నిజం చెప్పరా, నువ్వు మాకు తెలియకుండా ఏదో దాస్తున్నావు. గౌతమ్ ఏం లేదురా నిజంగా. విష్ణు చిన్నప్పటి నుండి చూస్తున్నా, నీ గురించి నాకు తెలియదా? గౌతమ్ ఇంకా కంట్రోల్ చేసుకోలేక విష్ణుని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడు. విష్ణు రే గౌతమ్ ఏమైందిరా అని కంగారుగా అడుగుతాడు. గౌతమ్ ఏం మాట్లాడకుండా ఏడుస్తూనే ఉంటాడు. మానస హలో. నిధి హలో మానస. మానస హా చెప్పు నిధి. నిధి గౌతమ్ ఇంటికి వచ్చాడా? మానస వచ్చాడు, ఎందుకు? నిధి చెప్తా కానీ ముందు ఇది చెప్పు, గౌతమ్ ఎలా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడా అని అడుగుతుంది. మానస ఎందుకు అలా అడుగుతున్నావు? నిధి ఎందుకంటావేంటి మానస, గౌతమ్ నీకేం చెప్పలేదా? మానస దేని గురించి? నిధి గౌతమ్ ఈరోజు స్నేహకి తన ప్రేమ విషయం చెప్పడానికి బయటికి తీసుకెళ్తానన్నాడు. స్నేహ ఏం చెప్పిందో కనుక్కోవాలని గౌతమ్కి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, అందుకే నీకు చేశా. మానస అంటే గౌతమ్ స్నేహకి తన ప్రేమ విషయం చెప్పడం వల్ల వాడు ఇలా ఉన్నాడా? అంటే స్నేహ గౌతమ్ని బాధ పెట్టిందా అని స్నేహ మీద కోపం వస్తూ ఉంటుంది. నిధి అడుగుతుంటే చెప్పవేంటి మానస, ఒకసారి గౌతమ్కి ఫోన్ ఇవ్వు, నేనే కనుక్కుంటా. మానస అది వాడు ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు, వచ్చిన తర్వాత చేపిస్తా అని అంటుంది. నిధి సరే అని కట్ చేస్తుంది. విష్ణు అడుగుతుంటే చెప్పవేంట్రా, ఎందుకు ఏడుస్తున్నావు? మానస వాడు చెప్పడు విష్ణు. ఇద్దరు మానస వంక చూస్తారు. విష్ణు వాడెందుకు ఏడుస్తున్నాడు నీకు తెలుసా? మానస తెలుసు, మనం ఎంత అడిగినా వాడు మనకి సమాధానం చెప్పడానికి కూడా నాకు తెలుసు. గౌతమ్ మానస. మానస ఏంటి గౌతమ్, నేను చెప్తుంది నిజమేగా? విష్ణు అసలేం జరిగిందో నువ్వైనా చెప్పు మానస. మానస గౌతమ్ స్నేహకి తన ప్రేమ విషయం చెప్పడానికి వెళ్ళాడు. విష్ణు నిజమారా? గౌతమ్ అవును. విష్ణు మరెందుకు ఏడుస్తున్నావు? మానస ఇంకా నీకు అర్థం కాలేదా విష్ణు, ఆ స్నేహ వల్ల గౌతమ్ ఏడుస్తున్నాడు. తనేం చెప్పి ఉంటుందో ఒకసారి ఆలోచించు. విష్ణు గౌతమ్ వంక చూస్తాడు. మానస నీకు చెప్తూనే ఉన్నా తనని ప్రేమించి నువ్వు బాధపడటం తప్ప ఏం ప్రయోజనం లేదు అని, కానీ నువ్వు కాదు. మానస స్నేహ కూడా నన్ను ప్రేమిస్తుంది అన్నావు, ఇప్పుడేమైంది? ఆ స్నేహ గురించి నాకు ముందలే తెలుసు. ఎప్పుడు చూడు తన స్వార్థం తానదే, పక్కన వాళ్ళ గురించి కొంచెం కూడా ఆలోచించదు. గౌతమ్ మానస ప్లీజ్. మానస నేనేమైనా తప్పు మాట్లాడానా? గౌతమ్ నిజంగానే మాట్లాడుతుంది. ఇంకా ఎంతకాలం తనని వెనకేసుకొస్తావు? వదిలేయరా, తనని మర్చిపో.
గౌతమ్, నువ్వు అడిగిన దానికి నేను ఆల్రెడీ ఆన్సర్ తెలుసు. మానస, తెలుసు కానీ నువ్వు మారతావని ఆశతో అడుగుతున్నా. మర్చిపోరా తరణి. గౌతమ్ ఏం మాట్లాడడు. మానస, నువ్వు మారవు అని కోపంగా వెళ్ళిపోతుంది. విష్ణు, దానితో నేను మాట్లాడతా కానీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? గౌతమ్ తెలియదు. విష్ణుకి ఏం చెప్పాలో అర్థం కాక అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు రైల్వే స్టేషన్లో రమ్య మధు చేయి పట్టుకుని వెళ్ళాలి అంటావా? మధు, కొన్ని విషయాల నుండి బయటపడాలంటే వెళ్ళక తప్పదు. అయినా నేను మళ్ళీ వస్తాను కదా, ఎందుకింత బాధపడుతున్నావు? రమ్య, తెలుసు కానీ ఎందుకో తెలియదు, కొంచెం బాధగా ఉంది. మధు రమ్యని హక్ చేసుకుని బాధపడుకు, త్వరగానే వచ్చేస్తాలే అంటుంది నవ్వుతూ. రమ్య, లేట్ అయినా పర్వాలేదు కానీ నాకు ఫస్ట్ పరిచయం అయిన మధులాగా తిరిగి రా, సరేనా? మధు, సరే అంటుంది నవ్వుతూ. రమ్య, ఆంటీని అంకుల్ని అడిగానని చెప్పు. మధు, సరే కానీ నాకు ఒక హెల్ప్ చేస్తావా? రమ్య, చెప్పు. బ్యాగ్లో నుండి బాక్స్ తీసి రమ్యకి ఇస్తూ, ఇది సిద్ధు సార్కి ఇస్తావా? రమ్య, ఇది నీ బర్త్డేకి సార్ ఇచ్చిన గిఫ్ట్ కదా. మధు, అవును, సార్ని గుర్తు తెచ్చుకునే వస్తువు నా దగ్గర ఉండకూడదు. రమ్య, సరే అని తీసుకుంటుంది. మధు, బాయ్, జాగ్రత్త. రమ్య బాయ్ అంటుంది నవ్వుతూ. ఆఫీస్లో సుభాష్, హాయ్ రమ్య. రమ్య హాయ్ అంటుంది నవ్వుతూ. సుభాష్, ఏంటి రోజు లేట్ అయింది? రమ్య, మధుని స్టేషన్ దగ్గర డ్రాప్ చేసి వస్తున్నా. సుభాష్, స్టేషన్ ఏంటి? రమ్య, మధు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. సుభాష్, ఏంటి మధు వెళ్ళిపోయిందా? రమ్య, అవును అని వర్క్ చేసుకుంటుంటే సిద్ధు, రమ్య కమ్ టు మై క్యాబిన్ అని క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. సిద్ధు మధుకి ఫోన్ చేస్తూ ఉంటాడు కానీ లిఫ్ట్ చేయదు. రమ్య మధు ఇచ్చిన బాక్స్ తీసుకొని సిద్ధు క్యాబిన్కి వెళ్ళి మే కబిన్ సార్ అని అడుగుతుంది. సిద్ధు కమిన్ అని మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉంటాడు, అయినా లిఫ్ట్ చేయదు. సిద్ధు, రమ్య మధు ఎక్కడుంది? ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదేంటి? రమ్య ఏం మాట్లాడదు. సిద్ధు, అడుగుతుంది నిన్నే రమ్య. రమ్య, ఏమో నాకు తెలియదు సార్. సిద్ధు, నీకు తెలుసు, నాకు తెలుసు, నిజం చెప్పు రమ్య. రమ్య, మధు వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది. సిద్ధు, ఊరికి వెళ్ళిపోయిందా? ఎందుకు? రమ్య మధు తనకిచ్చిన బాక్స్ సిద్ధు ఎదురుపెట్టి, ఏమో నాకు తెలియదు, మధు మీకు ఇది ఇవ్వమంది అంటుంది. సిద్ధు ఆ బాక్స్ చూసి, ఇది మధు బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ కదా, నాకెందుకు తిరిగి ఇచ్చింది అని అడుగుతాడు. రమ్య ఏమో తెలియదు అని వెళ్తుంటే సిద్ధు, రమ్య ఆగు. రమ్య ఆగి వెనక్కి తిరిగి, ఏంటి సార్? సిద్ధు రమ్య దగ్గరికి వచ్చి, నిజంగా మధు ఊరు వెళ్ళిపోయిందా? రమ్య, దానిలాగా నాకు అబద్ధం చెప్పడం రాదు సార్, నిజంగానే వెళ్ళిపోయింది. సిద్ధు, మధు అలా ఎందుకుందో నీకు తెలుసా? రమ్య, తెలుసు కానీ చెప్పను. సిద్ధు, ఎందుకు? రమ్య, మధు చెప్పొద్దంది. సిద్ధు, నువ్వు చెప్పక, మధు చెప్పక నాకు ఎలా తెలుస్తుంది? రమ్య, నిజమే, మీకు ఎలా తెలుస్తుంది? కానీ మీకు చెప్పిన మధు ఇంకా బాధ పెట్టలేను అని వెళ్ళిపోతుంటే సిద్ధు, రమ్య ప్లీజ్ నా పేషెన్స్ని టెస్ట్ చేయకు, అడిగిన దానికి సమాధానం చెప్పు. రమ్య వెనక్కి తిరిగి, సారీ సార్ ఇలా మాట్లాడుతున్నందుకు, కానీ ఎందుకో చెప్పాలనిపిస్తుంది. మీరు తప్పు చేశారు. మీ వల్ల బాధపడింది స్నేహ, ప్రియులు మాత్రమే కాదు, మధు కూడా మీ వల్ల బాధపడుతుంది. సిద్ధు, నా వల్ల మధు ఎందుకు బాధపడుతుంది? రమ్య, ఎందుకంటే అది వాళ్ళిద్దరిలాగా మిమ్మల్ని ప్రేమించింది కాబట్టి. సిద్ధు ఆ మాటకి షాక్ అయి, మధు నన్ను ప్రేమించిందా? వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.